హాయ్ ఎవ్రీవన్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 1, శ్లోక పూరయిత్వ తస్య భావం లిఖత. మన లెసన్ 1లో భర్తృహరి సుభాస్తాని శ్లోకాల్లో ఇంతకుముందు వీడియోలో అగ్నిః సుఖమారాధ్య పరివర్తని సంసారే కుసుమస్తబకస్యేవ శ్లోకాలు చదువుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం. ఈ శ్లోకం రాసే ముందు కవి పరిచయ, ఇంట్రడక్షన్ ఏదైనా సరే కంపల్సరీ రాయాలి. ఇంట్రడక్షన్. దిస్ పోయమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ నీతి శతక రిటన్ బై భర్తృహరి. నెక్స్ట్ కవి పరిచయం. ఈ శ్లోకము భర్తృహరి రచించిన నీతి శతకము నుండి స్వీకరించబడినది. నెక్స్ట్ శ్లోకః. దానం భోగో న శాస్త్రిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి. దానం భోగో న శాస్త్రిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి. దానం భోగో న శాస్త్రిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి. ఈ శ్లోకం కంపల్సరీ సాంస్క్రిట్లోనే రాయాలి. నెక్స్ట్ భావః. ఇంగ్లీష్లో ఆర్ తెలుగులో రాయొచ్చు. భావః. మనీ ఆర్ వెల్త్ హ్యాస్ 3 characteristic features. First one, to be given in charity. Second, to be enjoyed. And third one, to be taken away by others. If we neither give in charity nor enjoy it, the money will be taken by others. That is, it will be taken by the thieves. Money, wealth has 3 characteristic features. First one, to be given in charity. Second, to be enjoyed. And third one, to be taken away by others. If we neither give in charity nor enjoy it, the money will be taken by the others. That is, it will be taken by thieves. మనం సంపాదించిన ధనము 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ అనుభవించుట, ఫస్ట్ వన్ దానం చేయుట, సెకండ్ వన్ అనుభవించుట. ఈ 2 చేయకుండా అది థర్డ్ వన్కి వెళ్ళిపోతుంది. థర్డ్ వన్ ఏంటి? టు బి టేకెన్ అవే బై అదర్స్. వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఓకే, ఈ భావం మనము ఇంగ్లీష్లో రాయాలి లేదా తెలుగులో రాయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. శ్లోకం రాసే ముందు మనము ఇంట్రడక్షన్ లేదా కవి పరిచయం రాయాలి. ఇంట్రడక్షన్. దిస్ పోయమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ నీతి శతక రిటన్ బై భర్తృహరి. కవి పరిచయం. ఈ శ్లోకము భర్తృహరి రచించిన నీతి శతకము నుండి స్వీకరించబడినది. శ్లోకః. దుర్జనః పరిహర్తవ్యో విద్యయాలంకృతోపి సన్ మనినాలంకృతః సర్పః కిమసౌ న భయంకరః. దుర్జనః పరిహర్తవ్యో విద్యయాలంకృతోపి సన్ మనినాలంకృతః సర్పః కిమసౌ న భయంకరః. దుర్జనః పరిహర్తవ్యో విద్యయాలంకృతోపి సన్ మనినాలంకృతః సర్పః కిమసౌ న భయంకరః. నెక్స్ట్ శ్లోకం సాంస్క్రిట్లోనే రాయాలి. భావః. The wicked person, even if he is very highly educated, must be renounced. Just as a snake thought it is adorned with a diamond on the head, it is dangerous. The wicked person, even if he is highly educated, must be renounced. Just as a snake thought it is adorned with a diamond on the head, it is dangerous. మనకు ఎక్కువ చదువుకున్నప్పటికీ కూడా, అందుకే విద్యావంతుడైనప్పటికీ కూడా దుర్జనుడైనప్పుడు అతన్ని దూరంగా ఉండాలి. అలాగనే స్నేక్ తలపైన డైమండ్ మణి ఉన్నప్పటికీ కూడా పాము భయంకరమైనది కాబట్టి పాముకు దూరంగా ఉండాలి. ఓకే, ఈ భావం సాంస్క్రిట్లో రాయొచ్చు అండ్ తెలుగులో రాయొచ్చు. మనకి ఈ లెసన్లో భర్తృహరి సుభాస్తాని లెసన్లో మన క్వశ్చన్ నెంబర్ 1లో ది ఫస్ట్ వన్ అగ్నిః, సెకండ్ వన్ పరివర్తని, థర్డ్ కుసుమస్తబకస్యేవ, నెక్స్ట్ 4 దానం భోగో,
ఫిఫ్త్ దుర్జన పరిహర్తవ్యం. ఈ శ్లోకాలు ప్రాక్టీస్ చేసుకొని భావం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.